హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీకి సంబంధించినటువంటి కంబైన్ డిఫెన్స్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2026కి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి 20th May 2026 స్టార్ట్ అవుతుంది. ఇంకా 9th June 2026 ఇది లాస్ట్ డేట్ అనమాట అప్లై చేసుకునే దానికి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. చూసుకున్నట్టయితే కనుక మనకి ఎగ్జామినేషన్ నోటీస్ నెంబర్ 11/2026 CDS2 అనమాట. దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ వచ్చేసరికి మనకి 13 September 2026 అయితే మనకి టెంటేటివ్గా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్లస్ ఈసారి అయితే మనకి 451 వేకెన్సీస్ అయితే నోటిఫై చేయడం జరిగింది. వాటిలో వచ్చేసరికి మనకి IME అంటే ఇండియన్ మిలిటరీ అకాడమీకి సంబంధించి ఒక 100 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వాటిలో ఏంటంటే మనకి NCCC సర్టిఫికేట్ ఆర్మీ వింగ్కి సంబంధించి ఒక 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే చూసుకుంటే మనకి INA అంటే ఇండియన్ నేవల్ అకాడమీకి సంబంధించి 26 అయితే ఉన్నాయి. వాటిలో ఏంటంటే మనకి NCCC సర్టిఫికేట్ నేవల్ వింగ్కి సంబంధించి ఒక 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా చూసుకుంటే మనకి ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించి హైదరాబాద్ ఒక 32 వేకెన్సీస్ ఉన్నాయి. వాటిలో NCCC సర్టిఫికేట్ ఎయిర్ వింగ్కి సంబంధించి కూడా ఒక 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి కాకుండా ఏంటంటే మనకి ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైకి సంబంధించి ఒక 275 ఉన్నాయి. అలాగే ఇదైతే మెన్ అనమాట. ఇంకా ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఉమెన్కి సంబంధించి ఒక 18. టోటల్గా అయితే మనకి 451 అయితే ఈసారి మనకి నోటిఫై చేయడం జరుగుతుంది. ప్లస్ అలాగే మనకి ఏజ్ లిమిట్, జెండర్, అలాగే మెరిట్ స్టడీకి సంబంధించినటువంటి విషయానికి వచ్చేసరికి మన IMAకి సంబంధించి 19 to 24 years అనమాట. అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట. వాళ్ళు కూడా 1 July 2003 అలాగే 1 July 2008 మధ్య బారన్ అయినటువంటి మెన్ అన్మ్యారీడ్ క్యాండిడేట్స్ అయితే IMAకి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఇంకా INA తీసుకుంటే ఇండియన్ నేవల్ అకాడమీకి సంబంధించి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో 1 July 2003 అలాగే 1 July 2008 మధ్య బారన్ అయినటువంటి వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు. దీనికి సంబంధించి కూడా సేమ్ అనమాట, 19 to 24 years. ఇంకా చూసుకుంటే మనకి AFE అంటే ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించి 20 to 24 years అనమాట. యాజ్ అండ్ 1 July 2027 అనేది కట్ ఆఫ్ డేట్ అనమాట. ఇక్కడ ఏంటంటే 2 days అయితే ఇచ్చారు. ఈ రెండింటి మధ్య మీరు బారన్ అయ్యి సరిపోతుంది అనమాట. 1 July 2003 అలాగే 1 July 2007 అనమాట. IFAకి సంబంధించి అనమాట ఇది. ఇంతవరకైతే ఈ యొక్క కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నది DGCA నుంచి వాళ్ళకైతే 26 years వరకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది అనమాట. మిగతా వాళ్ళందరికీ కూడా సేమ్ అనేది మనకి అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఇంకా మన ఆఫీసర్స్ ట్రైనింగ్ ఏదైతే ఉందో మనకి మెన్కి సంబంధించి అన్మ్యారీడ్ మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి 19 to 25 years అనమాట. అలాగే OTA అంటే ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఉమెన్ నాన్ టెక్నికల్ కోర్స్కి సంబంధించి వాళ్ళు కూడా 19 to 25 years అనమాట. అంటే 1 July 2002 అలాగే 1 July 2008 మధ్య ఎవరైతే బారన్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ప్లస్ ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మనకి IME అండ్ ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ చెన్నైకి సంబంధించి అయితే మనకి డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ అనమాట. ఇంకా INA ఇండియన్ నేవల్ అకాడమీకి సంబంధించి మన ఇంజనీరింగ్ డిగ్రీ లేదంటే కనుక BSc విత్ ఫిజిక్స్ అనమాట. అలాగే ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, మ్యాథ్స్ 2 సబ్జెక్ట్స్ చదువుకొని ఉండాలన్నమాట. ఇంకా IFAకి సంబంధించి ఎయిర్ ఫోర్స్ అకాడమీకి సంబంధించి డిగ్రీతో పాటు మనకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ చదువుకొని ఉండాలి, లేకపోతే ఇంజనీరింగ్ డిగ్రీ అయినా ఉండాలన్నమాట దీనికి అప్లై చేయాలంటే. అంటే ఏంటంటే మనకి ఎనీ డిగ్రీ అలాగే ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదువుకొని ఉండాలి, లేకపోతే కనుక బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అయినా కూడా దీనికి సరిపోతుంది అనమాట IFAకి సంబంధించి. ఫ్రెండ్స్ ఇంకేంటంటే ఫీజుకి సంబంధించి ఏంటంటే మన ఫీమేల్, SC, ST క్యాండిడేట్స్ వీళ్ళవరకు ఫీజు లేదు అనమాట. రిమైనింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో మేల్ క్యాండిడేట్స్ UR, OBC, EWS 200 రూపీస్ అయితే ఆన్లైన్లో పే చేస్తే సరిపోతుంది. వెబ్సైట్ అయితే చేంజ్ అయింది అనమాట ఈసారి. అంతకుముందు మనకి UPSC ఆన్లైన్ gov.in ఉండేది, ఇప్పుడైతే మనకి NIC.in అనమాట. ఇదైతే మనకి లేటెస్ట్ వెబ్సైట్ అప్లికేషన్ పెట్టుకునే దానికి. ఇక్కడ మీకు కనుక గతంలో కనుక అకౌంట్ ఉంటే కనుక డైరెక్ట్గా లాగిన్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ స్టెప్లో లాగిన్ తీసుకుంటే ఇలా అడుగుతుంది అనమాట. ఏంటంటే రిజిస్ట్రేషన్ నెంబర్ లేదా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ క్యాప్చర్ ఇచ్చేసి OTPతో లాగిన్ అవ్వచ్చు, లేదంటే URN అయితే ఉంటుంది అనమాట. ఆ నెంబరు, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అవ్వచ్చు, లేదంటే కనుక ఈమెయిల్ ID పాస్వర్డ్తో క్యాప్చర్తో కూడా మీరు లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. అసలు మీకు కనుక అసలు అకౌంటే లేకపోతే కనుక ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని ఉంటుంది అనమాట. సో దీని మీద క్లిక్ చేసి మొదట ఈ విధంగా అయితే మీరు రిజిస్టర్ అయితే చేసుకోవాలి. ప్లస్ మీరు ఏమో చూసినట్టయితే ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో 4 steps అయితే ఇచ్చారనమాట. మొదటి ఇన్స్ట్రక్షన్ చదువుకోవాలి, తర్వాత ఈమెయిల్ ID వెరిఫై చేసుకోవాలి, తర్వాత మొబైల్ నెంబర్ కూడా వెరిఫై చేయాలి, ఇంకా క్రియేట్ పాస్వర్డ్ ఉంది అది క్రియేట్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. మీరు మొబైల్ నెంబరు, ఈమెయిల్ ID వెరిఫై చేయాలి, అలాగే పాస్వర్డ్ కూడా క్రియేట్ అయితే చేసుకోవాలి. మీరు 8 characters ఉండాలి, ఒక అప్పర్ కేసు, లోవర్ కేసు, ఇంకా డిజిట్, ఒక స్పెషల్ క్యారెక్టర్. అలాగే ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, ప్రొసీడ్ ఫర్ అకౌంట్ క్రియేషన్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. మొదటి ఈమెయిల్ ID ఎంటర్ చేయాలి, తర్వాత అన్ని కన్ఫర్మ్ అయితే చేయాలి సెకండ్ టైం. అలాగే ఫ్రెండ్స్ ఈ విధంగా 2 times మీ యొక్క యాక్టివ్ వ్యాలిడ్గా ఉన్నటువంటి ఈమెయిల్ ID అయితే మీరు ఎంటర్ అయితే చేయాలి, క్యాప్షన్ ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి, గెట్ OTP అనాలి. ఈ యొక్క ఈమెయిల్ IDకి OTP వస్తుంది, వెరిఫై అయితే చేసుకోవాలి. ఇలా వచ్చిందనమాట. అండ్ OTP హెస్ బీన్ సెంట్ టు ద రిజిస్టర్డ్ ఈమెయిల్ ID, ప్లీజ్ చెక్ అండ్ ఎంటర్ ద OTP టు వ్యాలిడేట్. ఓకే అనాలి. ఇక్కడ మనకి బాక్సెస్ వచ్చింది, ఈ బాక్స్లో OTP ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఈమెయిల్ ID వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని ఓకే అని వచ్చింది. ఫ్రెండ్స్ అదే విధంగా మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి, సెకండ్ టైం కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి, ఇంకా ఈ యొక్క క్యాప్షన్ ఎంటర్ చేయాలి, టిక్ ఆన్ చేయాలి. అదే విధంగా గెట్ OTP అని ఈ మొబైల్ నెంబర్
కూడా మనం వెరిఫై అయితే చేసుకుంటే ఇక థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఎందుకంటే మనకి తర్వాత ఎవరు కూడా దాన్ని చేయకుండా బ్రేక్ చేయకుండా ఉండడానికి కోసం అనమాట. అప్పర్ కేసు A to Z లో ఒక కొన్ని లెటర్స్, అలాగే స్మాల్ లెటర్స్ 0 to 9 కొన్ని డిజిట్స్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఈ విధంగా మనకి కాంబినేషన్ ఆఫ్ ఆల్ఫా న్యూమరిక్స్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని నోట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఒక చోట సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. అలాగే ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ అనే బటన్ దీని మీద క్లిక్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మీరు ఇది ఎంటర్ చేయడం తోటి మీరు స్ట్రాంగ్గా ఉంటే కనుక ఇక్కడ స్ట్రాంగ్గా వస్తుంది, యావరేజ్ అని వస్తుంది అనమాట. ప్రాబ్లం లేదు. గ్రీన్ కలర్లోకి మారిపోయినాయి అంటే మనం ఇవన్నీ ఫాలో అయ్యామని అర్థం అనమాట. రూల్స్ అన్ని క్రియేట్ పాస్వర్డ్ అనాలి. ఫ్రెండ్స్ కంగ్రాచులేషన్స్, యూ హావ్ సక్సెస్ఫుల్ క్రియేటెడ్ యువర్ అకౌంట్ అని వచ్చింది అనమాట. ఓకే అన్న పాస్వర్డ్తో మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్ మన యూఆర్ఎన్ నెంబర్ ఇంకా మనకి ఎలా కాల్ అయితే కాబట్టి మన మొబైల్ నెంబర్, ఓటీపీ లేదంటే ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్తో మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు. ఫ్రెండ్స్ మన లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇదైతే మన డాష్ బోర్డ్ కిందకు వచ్చేసామన్నమాట. ఇక్కడ 4 స్టెప్స్లో ఇచ్చారనమాట. మేనేజ్ అకౌంట్ అనమాట. చేంజ్ మై పాస్వర్డ్, మీరు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు, ఈమెయిల్ ఐడి చేంజ్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అనమాట. ప్రొసీడ్ ఫర్ యూనివర్సల్ రిజిస్ట్రేషన్ ఇందాక చెప్పినట్టుగా యూఆర్ఎన్ నెంబర్ కోసం అయితే ఈ స్టెప్ అనమాట. ఇంకా కామన్ అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇది కూడా అన్ని అప్లికేషన్స్కి కామన్ అనమాట. ఇది వచ్చేసరికి ఎగ్జామినేషన్ స్పెసిఫిక్ అంటే 4th మాడ్యూల్ ఏదైతే ఉందో ఇదైతే మనకి సెపరేట్గా సపోజ్ ఎన్డీఏకి ఒక ఎగ్జామ్కి ఒక అప్లికేషన్, అలాగే సివిల్ సర్వీసెస్కి, సిడిఎస్కి, సిఐఎఫ్ఎఫ్కి, అలాగే మన సెపరేట్ ఈ 3 మాడ్యూల్స్ మాత్రం కామన్ ఫర్ ఆల్ ఎగ్జామినేషన్ అప్లికేషన్స్ అనమాట. సో ఇది మనం అయితే ఈ 3 స్టెప్స్ని మనం కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ పాస్వర్డ్ కావాలంటే మార్చుకోవచ్చు, ఈమెయిల్ మార్చుకోవచ్చు, మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు. సెకండ్లో అయితే మన యూనివర్సల్ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. ఫోటో ఐడి అనమాట. ఈ విధంగా ఇక్కడ మనకి ఐడెంటిటీ డీటెయిల్స్లో మనకి ఫుల్ నేమ్, మీ నేమ్ కనుక 3 పార్ట్స్లో కనుక ఉంటే లేదంటే 4 పార్ట్స్లో కనుక ఉంటే ఈ విధంగా అనమాట. ఫస్ట్ నేమ్, అలాగే మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే 2 పార్ట్స్లో ఉంటే కనుక ఇక్కడ మన ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఈ విధంగా ఎంటర్ చేసుకోవచ్చు. లేదంటే కనుక ఇఫ్ యువర్ నేమ్ హ్యాస్ ఓన్లీ 1 పార్ట్ కనుక ఇలాగా ఉంటే ఒకటే కాలం ఫస్ట్ నేమ్లోనే మీకు ఫుల్ నేమ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్రాబ్లం అయితే లేదు. అలాగే ఇక్కడ మనకి జెండర్, అలాగే డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఫాదర్స్ నేమ్, అలాగే మనకి మదర్స్ నేమ్, అలాగే కొంతమందికి నేమ్ చేంజ్ అయితే ఉంటుంది అనమాట. వాళ్ళకి గెజెట్ డాక్యుమెంట్ అయితే కావాలి. అలాగే మనకి మెట్రికులేషన్ బోర్డు డీటెయిల్స్ అనమాట. బోర్డు నేమ్ కావాలి, ఇయర్ ఆఫ్ పాసింగ్ కావాలి, అలాగే మనకి రోల్ నెంబర్ లేదంటే రిజిస్ట్రేషన్ నెంబర్ కావాలి. ఇంకా కూడా మనకి ఆ యొక్క సర్టిఫికేట్ ఏదైతే ఉందో మార్క్స్ మెమోస్తో సహా మనకి స్కాన్ కాపీకి అయితే కావాలన్నమాట. 50 to 300 KB మధ్య ఆ యొక్క నేమ్ అనేది మనకి board__ సర్టిఫికేట్ అనేది పెట్టాలన్నమాట. ఆ యొక్క మెట్రికులేషన్ డాక్యుమెంట్కి మనం board_ సర్టిఫికేట్ అనే నేమ్ పెట్టి ఆ ఫైల్ని మనం 50 నుంచి 300 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇంకోటి వచ్చేసరికి ఆధార్ కార్డ్ అనమాట. ఆధార్ సీడెడ్ ఒక మొబైల్ నెంబర్తో లింక్ అయినటువంటి ఆధార్ కార్డు నెంబర్ అయితే మనం ఎంటర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఆధార్ కార్డు కనుక పెట్టదలుచుకోకపోతే ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ ఏదైనా మీరు ఇవ్వచ్చు అనమాట. ఇదైతే మనం ID_కార్డ్ అనే యొక్క ఫైల్ నేమ్తో మనం 20 నుంచి 200 KB మధ్య అప్లోడ్ అయితే చేయాలన్నమాట. సో మనకి 3 అయితే ఉన్నాయి అనమాట. ఇక్కడ ఫస్ట్ ఐడెంటిటీ ప్రొఫైల్, అలాగే మెట్రికులేషన్ అనమాట. మెట్రికులేషన్ బోర్డు ప్రొఫైల్, ఆధార్ లేదంటే ఫోటో ఐడితో మనకి యూనివర్సల్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోతుంది. నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఎంటర్ చేయాలి. మిడిల్ నేమ్ అలాగే లాస్ట్ నేమ్ అనమాట. మిడిల్ నేమ్ లేకపోతే వదిలేసుకోవచ్చు, లేదంటే ఒకటి నేమ్ అయితే ఫస్ట్ నేమ్ ఎంటర్ చేసుకోవచ్చు. ప్రాబ్లం అయితే స్టార్ మార్క్ ఎక్కడే ఉందన్నమాట. సో ఎలా అయితే అలాగ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇంకా పైన ఇచ్చినటువంటి మీ యొక్క నేమ్ అనేది 10th మెమోస్ ప్రకారం కనుక ఉంటే ఎస్ పెట్టాలన్నమాట. సో ఇన్ ద అబౌవ్ నేమ్ ద సేమ్ యాజ్ ద నేమ్ ప్రింటెడ్ ఆన్ ద 10th క్లాస్ ఎక్వివలెంట్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద బోర్డ్ అనమాట. సో పై నేమ్ కనుక 10th మెమోస్తో మ్యాచ్ అవుతా ఉంటే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా ఫుల్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ మెట్రికులేషన్ ఈక్వెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద సోన్స్ ఎగ్జామినేషన్ వచ్చిందనమాట. చెక్ చేసుకోవచ్చు మీరు. ఇంకా కూడాను ప్లస్ జెండర్ మీరు మేలా ఫిమేలా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ చేయాలి మేలా ఫిమేలా అనేది. డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ ఇచ్చారు, దీని నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనమాట 10th మెంబర్స్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక సెకండ్ కన్ఫర్మ్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్. ఇంకా ఫాదర్స్ నేమ్ అనమాట 2 times ఎంటర్ చేయాలి. మీ యొక్క మదర్స్ నేమ్ 2 times ఎంటర్ చేయాలి. ఇంకొకరికైనా గార్డియన్ ఉంటే కనుక గార్డియన్ నేమ్ కూడా 2 times ఎంటర్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ మన విజిబుల్ అవుతున్నాయి అనమాట. మన నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్ అని కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఏదైనా మిస్టేక్స్ మీరు ఎంటర్ చేశారనుకుంటే, లేదంటే సబ్మిట్ అయితే చేయొచ్చు. డూ వాంట్ అని అడుగుతుంది అనమాట. ప్రాపర్గా ఉంటే ఎస్ అయితే పెట్టుకోవాలి, జాగ్రత్తగా చెక్ చేసుకుని. ఫ్రెండ్స్ మనకి యువర్ ఐడెంటిటీ ప్రొఫైల్ డీటెయిల్స్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది అనమాట. ఓకేనండి. ఇక్కడ మన మెట్రికులేషన్ బోర్డ్ అంటే 10th సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇదైతే మన దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట. అట్ ద టైమ్ ఆఫ్ వెరిఫికేషన్ వాళ్ళకి మనం చూపించాలన్నమాట. కిందకి వచ్చేస్తే మనం 10th క్లాస్ ఎక్కడ చదువుకున్నారని, ఇండియాలోనా అవుట్ సైడ్ ఇండియానా. సో మనం జనరల్గా ఇండియా కాబట్టి ఇండియా పెట్టుకోవచ్చు, అవుట్ సైడ్ ఎవరైనా అవుట్ సైడ్ పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఏ స్టేట్లో అయితే 10th క్లాస్ చేశారో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట 2 times. ఇంకా కూడా బోర్డు నేమ్ అనమాట. మీరు ఏ బోర్డు చదువుకున్నారో, ఆంధ్రప్రదేశ్ సెకండరీ బోర్డ్ ఎడ్యుకేషన్ లేకపోతే CBSE ఏంటి అన్ని బోర్డ్స్ వస్తాయి అనమాట.
అనమాట, చెక్ చేసుకోవచ్చు. ఇంకా 10th క్లాస్కి సంబంధించినటువంటి పాసింగ్ ఇయర్ అనమాట, మీరు ఏ సంవత్సరం పాస్ అయ్యారు అనేది ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. ప్లస్ 2 టైమ్ మెన్షన్ చేయాలన్నమాట పాసింగ్ ఇయర్ ఆఫ్ 10th క్లాస్. ఇంకా సర్టిఫికేట్ నెంబర్ అనమాట, సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ అయితే చేయాలి. ఈ విధంగా సపోజ్ ఏదైతే ఉందో మీ దాంట్లో చూసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా మనం కిందకు వచ్చేస్తే ఫ్రెండ్స్ ఇక్కడ 10th క్లాస్కి సంబంధించినటువంటి రోల్ నెంబర్ కూడా మనం ఇక్కడ 2 టైమ్స్ ఎంటర్ అయితే చేయాలన్నమాట. ఇంకా కూడా సర్టిఫికేట్ ఇష్యూ డేట్, సర్టిఫికేట్ ఒక డేట్ ఉంటుంది, ఆ డేట్ మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఎప్పుడు దానికి ఇష్యూ చేశారు అనేది ఈ విధంగా అనమాట ఎంటర్ అయితే అది కూడా సెకండ్ అంటే 2 టైమ్స్ మనం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా గ్రేడ్ సిస్టమ్ లేకపోతే ఇది అనేది సపోజ్ CGPA స్కేల్ 10 అయితే తీసుకోవాలి. ఇంకా సర్టిఫికేట్ ఓన్లీ రిక్వైర్డ్ యాజ్ పాస్ వేర్ మార్క్స్ నాట్ గివెన్, లేదంటే మీకు ఒక పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ సిస్టంలో ఉంటే కనుక ఇది తీసుకోవాలన్నమాట. ప్లస్ ఎవరైతే మార్క్స్ లేకుండా గ్రేడ్ సిస్టంలో ఉన్న వాళ్ళకైతే ఆ యొక్క సర్టిఫికేట్ అయితే ఉంటుంది, కన్వర్షన్ ఫార్ములా సర్టిఫికేట్ అయితే కావాలి. పర్సెంటేజ్ అయితే డైరెక్ట్గా ఇదైతే తీసుకోవచ్చు. తీసుకుని పర్సెంటేజ్ మార్క్స్ ఇక్కడ మనం డైరెక్ట్గా అయితే వేసుకోవచ్చు అనమాట. సపోజ్ కొంతమంది గ్రేడ్ సిస్టమ్ అయితే ఉంటుంది, గ్రేడ్ సిస్టమ్ అయితే కనుక మీకు ఎంత అంటే 10 స్కేల్ అయితే కనుక మీకు ఎంత వచ్చింది అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. పర్సెంటేజ్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి మన 10th క్లాస్ ఈక్వల్ బోర్డ్ ఎగ్జామినేషన్ సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఎలాగో 10th క్లాస్ లేదంటే మెట్రికులేషన్ ఈక్వల్ బోర్డ్ సర్టిఫికేట్ ఫైల్ సైజు 50 నుంచి 300 KB మధ్య ఉండాలి. ఫైల్ ఫార్మాట్ వచ్చేసరికి PDF అనమాట. అలాగే ఆ యొక్క ఫైల్ నేమ్ అనేది board_score సర్టిఫికేట్ అని మాత్రమే ఉండాలన్నమాట. మీరు ఏదైతే ఫైల్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క PDF ఫైల్ యొక్క నేమ్ board_score సర్టిఫికేట్ అని ఉండాలి. చూస్ ఫైల్ అనాలి, సెలెక్ట్ చేసుకోవాలి, అప్లోడ్ అనాలి, అప్లోడ్ అయితే అయిపోతుంది. డైరెక్ట్గా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. లాస్ట్లో టిక్ ఆన్ చేయాలి, నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఇవి ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు, లేదంటే సబ్మిట్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ అయితే అయిపోయాను, ఐడెంటిటీ ప్రొఫైల్ అయిపోయింది, మెట్రికులేషన్ అయిపోయింది, ఆధార్ ఫోటో ID ఉందన్నమాట. మీకు కనుక ఆధార్ కార్డు ఉండి దాని ద్వారా వెరిఫై చేయాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి, లేదంటే వర్చువల్ ID ద్వారా చేయాలనుకుంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి, లేదా ఆధార్ కార్డు కాకుండా వేరే దాంతో మీరు చేయాలనుకుంటే థర్డ్ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. మన ఆధార్ కార్డు కనుక చూస్ చేసుకోకపోతే ఇలాగ నోటీస్ అయితే వస్తుంది అనమాట మనకి. ఆధార్ కార్డు లేకపోతే కనుక 1 గంట ముందు అయితే మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి ఎక్కడికి వెళ్ళాలన్నమాట. అదైతే గుర్తుపెట్టుకో. ఆధార్ కార్డు ఉంటే కనుక మీరు తొందరగా అయితే మీ ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో ఓకే చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫోటో ID కోసం మనకి వ్యాలిడ్ పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, వ్యాలిడ్ పాస్పోర్ట్ కానీ, ఇంకా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఫోటో ID కానీ, ఇంకా 11th క్లాస్ లేదంటే 12th క్లాస్ ID కార్డు కానీ ఏదైనా పర్లేదు, ఏదో సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. చేసుకొని ఆ యొక్క నెంబర్, ఆ యొక్క డేట్ మెన్షన్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఆ యొక్క డాక్యుమెంట్ అయితే మనం అప్లోడ్ అయితే చేయాలన్నమాట. ఏదైతే మనం కార్డు చూస్ చేసుకున్నా ఆ కార్డు అనమాట, దాని నేమ్ వచ్చేసరికి ID_score కార్డ్ అని ఉండాలి. చూస్ ఫైల్ అని చెప్పి అప్లోడ్ చేయాలన్నమాట. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ మనం పాన్ కార్డ్ అయితే ఇలాగ అప్లోడ్ చేయాలి. గైడ్లైన్స్ మన పాస్పోర్ట్ అయితే ఈ విధంగా అప్లోడ్ చేసుకోవాలి. ఓటర్ ID అయితే ఇలాగా, ఇంకా గైడ్లైన్స్ స్కూల్ ID అయితే ఇలాగనమాట. ప్లస్ మన ఫోటో ID వచ్చేసరికి JPG ఫార్మాట్లో అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనం అన్ని మాడ్యూల్స్ కంప్లీట్ చేసాము, ఈ 3 స్టెప్స్ కంప్లీట్ చేసాం, అన్ని కూడా ఇక్కడ విజిబుల్ అవుతున్నాయి అనమాట. ఈ 3 స్టెప్స్ మనకి ఏదైనా మోడిఫికేషన్స్ కావాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది, లేదంటే లాక్ చేయాలంటే లాక్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం ఒకసారి కనుక లాక్ అయితే మనకి ఇంకా ఎడిట్ ఆప్షన్ ఉండదట, అందుకని జాగ్రత్తగా చెక్ చేసుకొని మాత్రమే ఇక్కడ మీరు ఎస్ అయితే పెట్టుకొని సబ్మిట్ అయితే చేయాలి. అందుకని జాగ్రత్తగా చెక్ చేసుకుని మీరు ప్రొసీడ్ అయితే అవ్వచ్చు, లేదంటే క్యాన్సిల్ చెక్ చేసుకొని ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి, లేకపోతే హిందూ వాళ్ళు మాత్రం నో పెట్టాలి, అందరూ అదర్స్ అయితే ఎస్ పెట్టుకోవచ్చు. మదర్ టంగ్ అనమాట మనకి తెలుగు కాబట్టి మనం తెలుగు చూస్ చేసుకోవాలి. డొమిసైల్ స్టేట్ అంటే మీరు ఎక్కడ బోర్న్ అయ్యారో, మీ ఫాదర్స్ అందరూ ఎక్కడ స్థిర నివాసం ఉన్నారో దాన్ని డొమిసైల్ అంటారు. ఇంకా కూడా అంటే పర్మనెంట్ రెసిడెంట్ అనమాట, అది మ్యారీడ్ అన్మ్యారీడా, ఇక్కడ మ్యారీడ్ స్టేటస్ అని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలన్నమాట. ఇంకా ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ బోర్న్ అయ్యారు, ఇండియాలో బోర్న్ అయ్యారు, అవుట్ సైడ్ ఇండియానా చేసుకోవాలి. ఇంకా మీరు ఏ స్టేట్లో బోర్న్ అయ్యారో, ఏ డిస్ట్రిక్ట్లో బోర్న్ అయ్యారో, ఇంకా కూడా సిటీ అనమాట, ఇంకా పోస్ట్ ఆఫీస్, ఇంకా పిన్ కోడ్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. మీరు ఎక్కడైతే బోర్న్ అయ్యారో పుట్టిందనమాట. ఇంకా కూడా ఇక్కడ వాట్సాప్ నెంబర్, ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ID, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ స్టెప్ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఆటోమేటిక్గా వచ్చిందనమాట. ఫాదర్ ఎలివ్ అంటే ఉన్నారా ఇప్పుడు డిసీజ్లా అని చెప్పేసి డిసైడ్ అయితే డిసీజ్లా. ఆక్యుపేషన్ ఆయన ఏం చేస్తారనేది, ఫాదర్ అగ్రికల్చరల్, బిజినెస్, యాన్యువల్ ఇన్కమ్ అనమాట రూపీస్లో రాయాలి. అలాగే నేషనాలిటీ, మీ యొక్క ఫాదర్ నేషనాలిటీ అనమాట. అలాగే మీరు ఆయన ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ ఫాదర్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. డిస్ట్రిక్ట్, మీ యొక్క ఫాదర్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారో, ఏ స్టేట్ నుంచి, ఏ కంట్రీ నుంచి అని. అలాగే మీ యొక్క మదర్స్ డీటెయిల్స్ కూడా మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. కిందకైతే రావాలి. ఇక్కడ మదర్స్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఫాదర్ మదర్ ఎలిగా, డిసీజ్రా, ఆక్యుపేషన్, అగ్రికల్చరల్ ఏంటంటే హోమ్ మేకరా ఏంటనేది, ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేకపోతే 0 పెట్టేయచ్చు అనమాట. సో ప్రాబ్లం అయితే లేదు. ఇన్కమ్ లేకపోతే మీ యొక్క మదర్ యొక్క నేషనాలిటీ ఇండియన్ అయితే ఇండియన్, ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ అనమాట, ఏ జిల్లాకు సంబంధించిన వారు ఆమె ఎంటర్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ మనకి అన్ని కాలమ్స్కి కూడా ఎడిట్ ఆప్షన్ వస్తుంది అనమాట. చెక్ చేసుకొని తర్వాత సబ్మిట్ అయితే చేసుకోండి, ఎందుకంటే తర్వాత ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి. ఏదైతే మీకు
సర్టిఫికేట్స్ అయితే కావాలన్నమాట. ఇంకా మీ క్రీమీ లేయరా, నాన్ క్రీమీ లేయరా? క్రీమీ లేయర్ అయితే మీకు రిజర్వేషన్ ఉండదన్నమాట. నాన్ క్రీమీ లేయర్ అయితేనే మీకు రిజర్వేషన్ అయితే ఉంటుందన్నమాట. సో మీకు ఓబీసీ నాన్ క్రీమీ ఎన్సీఎల్ సర్టిఫికేట్ నెంబర్ ఎవరైతే ఇష్యూ చేశారో దాని యొక్క డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, కలెక్టర్, డిప్యూటీ కమిషనర్ ఎవరు ఇష్యూ చేశారని సర్టిఫికేట్లు అయితే ఉంటుంది. ఏ స్టేట్లో ఇష్యూ చేశారో యొక్క కేటగిరీ సర్టిఫికేట్. ఇంకా కూడా అడ్రస్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, ఎక్కడైతే వాళ్ళు ఇష్యూ చేశారో అదనమాట. ఇంకా డేట్ ఆఫ్ ఇష్యూయింగ్ డేట్, అలాగే ప్లస్ ఇంకా మీ యొక్క ఫాదర్ కనుక ఒక సర్వీస్లో ఉండి లేకపోతే రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు అయితే కనుక ఏ పోస్ట్ చేశారు ఎన్ని డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి. మీకు నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ పెట్టుకోవచ్చు అనమాట. మీ యొక్క ఫాదర్ యొక్క సర్వీస్ గురించి అడుగుతున్నారనమాట. ఇఫ్ యువర్ ఫాదర్ ఈజ్ ఇన్ సర్వీస్ ఇండికేట్ ద పోస్ట్ హెల్డ్ బై హిమ్. ఇఫ్ రిటైర్డ్ ఇండికేట్ ద లాస్ట్ పోస్ట్ ఏదైతే చేశారు మీ ఫాదర్ అనేది. మీకు నాట్ అప్లికబుల్ అయితే నాట్ అప్లికబుల్ పెట్టేయచ్చు అనమాట. ఇంకా కేటగిరీ సర్టిఫికేట్ మీద ఉన్నటువంటి నేమ్ ఏదైతే ఉంది ఎంటర్ అయితే చేయాలి. ఇంకా కూడా సెంట్రల్ లిస్ట్లో ఉంటుంది అనమాట ఓబీసీ వాళ్ళకి, అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా సెంట్రల్ లిస్ట్ అయితే ఉంటుంది. దాంట్లో సీరియల్ నెంబర్ ఉంటుంది అనమాట మీ స్టేట్లో. ఆ నెంబర్ అయితే ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ కేటగిరీ సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ చేయాలి. దాని ఫైల్ నేమ్ వచ్చేసరికి పీడిఎఫ్లో ఉండాలి. నేమ్ వచ్చేసరికి caste_ సర్టిఫికేట్ ఉండాలి. మీ మదర్ కనుక ఆధార్ కార్డు ఉండి పెట్టాలన్నమాట. లేకపోతే నో ఆటోమేటిక్గా అయితే ఉంది. టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ప్లస్ కనుక పీడిఎఫ్ ఏం చేస్తారు, నో పెట్టాలి, లేకపోతే నో అనమాట. పెట్టిన వాళ్ళకి డీటెయిల్స్ అయితే వాళ్ళు అడుగుతుంది. నో అయితే అవసరం అయితే లేదనమాట. ఇంకా టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ మీ యొక్క అడ్రస్, మీ యొక్క ఫాదర్స్ అడ్రస్, మీ యొక్క మదర్స్ అడ్రస్ అనమాట. డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా స్టేట్, డిస్ట్రిక్ట్, టౌన్, సిటీ అండ్ పిన్ కోడ్ నెంబర్, పోస్ట్ ఆఫీస్ ఇవన్నీ ఎంటర్ చేయాలన్నమాట. అయితే మీకు సంబంధించినటువంటి కరెస్పాండెన్స్ అడ్రస్, అలాగే పర్మనెంట్ అడ్రస్ అనమాట. అట్లాగే పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే టిక్ ఆన్ చేసి పెడితే సరిపోతుంది. అట్లాగే నెక్స్ట్కి వచ్చేసి మీకు ఫాదర్స్ డీటెయిల్స్ కూడా అడ్రస్ అనమాట ఎంటర్ చేయాలి. మదర్స్ అడ్రస్ కూడా ఎంటర్ అయితే చేసుకోవాలి. క్వాలిఫికేషన్ లెవెల్ అనమాట. హైయర్, సెకండరీ అంటే ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్, పిహెచ్డి, పీజీ అన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిందా ఇంటర్మీడియట్ ఏంటనేది. సెలెక్ట్ క్వాలిఫికేషన్ ప్రాసెసింగ్ స్టేట్. మీరు ఏ స్టేట్లో అయితే చేసుకున్నారో ఇంటర్మీడియట్, బోర్డు అనమాట. బోర్డు అని ఆటోమేటిక్గా అయితే వస్తాయి. ఫ్రెండ్స్ ఇది కొంచెం సర్వర్ అనేది స్లోగా ఉంది. ఇప్పుడే కొత్త అప్లికేషన్ కాబట్టి మనం ఫస్టే చేస్తున్నాను నేను. కొంచెం 2 times కొంచెం చెక్ చేస్తే నెమ్మదిగా వస్తుంది అనమాట. కొంచెం మీరు ఓపుగా అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి కాలేజీ నేమ్ అనమాట, ఇంటర్మీడియట్కి సంబంధించి సబ్జెక్ట్ అనమాట. అట్లాగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అంటే ముఖ్యమైన సబ్జెక్టులు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎంటర్ ఆల్ యువర్ సబ్జెక్ట్ సెపరేటెడ్ బై కామర్స్, సెపరేటెడ్ బై కామా అంటే కామా పెట్టాలట ప్రతి సబ్జెక్ట్కి. ఆ కామా పెట్టి మీరు ఎన్ని సబ్జెక్టులు అయినా అన్ని సబ్జెక్ట్స్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అలాగే ఇంటర్మీడియట్ రోల్ నెంబర్, సర్టిఫికేట్ కంప్లీషన్, సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అనమాట. అలాగే సిజిపిఏ సిస్టమ్ లేకపోతే పర్సంటేజ్ మార్క్స్ సిస్టమ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఎంత పర్సెంటేజ్ వచ్చింది. ఇంకా కూడా మీడియం అనమాట, ఏ మీడియంలో చదువుకున్నారో ఏంటనేది రోల్ నెంబర్ అంటే యాడ్ అనాలి. ప్లస్ అదేవిధంగా నెక్స్ట్ క్వాలిఫికేషన్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ తీసుకుంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. కంప్లీటెడ్ ఏంటనేది, ఇంజనీరింగ్ ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఏ స్టేట్లో చేశారు, ఏ యూనివర్సిటీలో చేశారు ఎంటర్ అయితే చేయాలి. అట్లాగే ఇది మనం ఎంటర్ చేయకూడదు అనమాట, ఆటోమేటిక్గా వస్తాయి. ఇవి కొంచెం టైం తీసుకుంటుంది, వస్తాయి. అది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యూనివర్సిటీ నేమ్, ఇంకా కాలేజీ నేమ్ ఎంటర్ చేయాలి. అట్లాగే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనమాట ఏంటనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. బీటెక్ ఏంటనేది అన్నీ కూడా ఇక్కడ మనకి వస్తాయి అనమాట. సబ్జెక్ట్ బ్రాంచ్ సబ్జెక్ట్ ఏంటనేది, కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఏంటనేది అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకా డిగ్రీకి సంబంధించినటువంటి డేట్ అనమాట, సర్టిఫికేట్ డేట్, ఇంకా సిజిపిఏ సిస్టమ్, పర్సంటేజ్ సిస్టమ్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ మీడియం ఆఫ్ ఇదనమాట, ఏ మీడియంలో చదువుకున్నారో ఎంటర్ చేయాలి. యాడ్ అయితే చేసుకోవచ్చు, లేకపోతే నో అనమాట అయితే చేసుకోవచ్చు. సబ్మిట్ అయితే అవ్వచ్చు అనమాట. ఇస్తానండి. ప్లస్ అలాగే నెక్స్ట్ మనకి అచీవ్మెంట్స్ ఏదైనా ఉంటే కనుక మీరు పెట్టుకుని డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. ఎన్సీసీ కానీ, స్పోర్ట్స్ కానీ, ప్రైజెస్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు నెక్స్ట్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ప్లస్ ఇక్కడ ఎనీ అదర్ అచీవ్మెంట్స్ ఏదైనా ఉన్నాయి అడుగుతున్నారో పెట్టుకోవచ్చు, లేకపోతే నో అంటే ముందుకైతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంకా ప్రీవియస్ యూపీఎస్సీ ఎగ్జామ్ ప్రొఫైల్ గురించి మనం ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ప్లస్ మీరు ఏదైనా ప్రీవియస్ ఎగ్జామ్స్ యూపీఎస్సీ నుంచి కనుక రాసుంటే అండి ఇక్కడ మన సివిల్ సర్వీసెస్ మెయిన్స్, ప్రిలిమ్స్, ఇంకా కూడా సిఏ, ఎఫ్ఐ ఇంకేదైనా ఎగ్జామ్స్ రాశారా గతంలో అని అడుగుతున్నారు అనమాట. రాసింటే లేకపోతే నో పెడితే సరిపోతుంది. ఇంకా డిపార్ట్మెంట్ అనమాట, జనరల్గా ఎవరికి ఉండదు, నో ఉంటుంది. కనుక మీరు ఎప్పుడు డిబార్ అయ్యి ఉంటే ఎస్ పెట్టుకోవాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు, సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఎస్ అనాలి.
ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఆ ఫోటో జేపీజీ ఫైల్ నేమ్ ఫోటో అని ఉండాలి. 20 to 200 KB మధ్య అలౌ చేస్తారు. ఫేస్ బాగా కూడా మనకి నీట్గా విజిబుల్ అవ్వాలి. చూస్ ఫైల్ అనేది ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. గైడ్లైన్స్ కూడా ఇచ్చారు మనకి ఫోటో ఎలా ఉండాలనేది నీట్గా అనమాట. ఇలా ఉండాలి, ఇలా అయితే ఉండకూడదు. సో మీరు అలాగే జాగ్రత్తగా అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. సిగ్నేచర్ కూడా 20 to 100 KB మధ్య జేపీజీ ఫార్మాట్లో సిగ్నేచర్ అని ఉండాలి. దాని ఫైల్ నేమ్ అప్లోడ్ చేసుకుని సేవ్ అండ్ సబ్మిట్ అయితే చేసుకోవాలి. అయితే చేసుకోవాలన్నమాట. క్వాలిఫికేషన్ లెవెల్ అనమాట. హైయర్ సెకండరీ అంటే ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, గ్రాడ్యుయేట్, PhD, PG అన్నీ అయితే ఉన్నాయి. సో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిందా ఇంటర్మీడియట్ ఏంటనేది. సెలెక్ట్ క్వాలిఫికేషన్ ప్రాసెసింగ్ స్టేట్. మీరు ఏ స్టేట్లో అయితే చేసుకున్నారో ఇంటర్మీడియట్ బోర్డు అనమాట. బోర్డు అని ఆటోమేటిక్గా అయితే వస్తాయి. ఫ్రెండ్స్ ఇది కొంచెం సర్వర్ అనేది స్లోగా ఉంది. ఇప్పుడే కొత్త అప్లికేషన్ కాబట్టి మనం ఫస్టే చేస్తున్నాను నేను. కొంచెం 2 times కొంచెం చెక్ చేస్తే నెమ్మదిగా వస్తుంది అనమాట. కొంచెం మీరు ఓపుగా అయితే చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి కాలేజీ నేమ్ అనమాట. ఇంటర్మీడియట్కి సంబంధించి సబ్జెక్ట్ అనమాట. అట్లాగా మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అంటే ముఖ్యమైన సబ్జెక్టులు ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఎంటర్ ఆల్ యువర్ సబ్జెక్ట్ సెపరేటెడ్ బై కామర్స్, సెపరేటెడ్ బై కామా అంటే కామా పెట్టాలట ప్రతి సబ్జెక్ట్కి. ఆ కామా పెట్టి మీరు ఎన్ని సబ్జెక్టులు అయినా అన్ని సబ్జెక్ట్స్ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. ప్లస్ అలాగే ఇంటర్మీడియట్ రోల్ నెంబర్, సర్టిఫికేట్ కంప్లీషన్, సర్టిఫికేట్ ఇష్యూ డేట్ అనమాట. అలాగే CGPA సిస్టమ్ లేకపోతే పర్సంటేజ్ మార్క్స్ సిస్టమ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకొని ఎంటర్ అయితే చేసుకోవాలి. పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట, ఎంత పర్సెంటేజ్ వచ్చింది. ఇంకా కూడా మీడియం అనమాట, ఏ మీడియంలో చదువుకున్నారో ఏంటనేది రోల్ నెంబర్ అంటే యాడ్ అనాలి. ప్లస్ అదేవిధంగా నెక్స్ట్ క్వాలిఫికేషన్ డిప్లొమా కానీ డిగ్రీ కానీ తీసుకుంటే ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. కంప్లీటెడ్ ఏంటనేది, ఇంజనీరింగ్ ఏంటనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా కూడా ఏ స్టేట్లో చేశారు, ఏ యూనివర్సిటీలో చేశారు ఎంటర్ అయితే చేయాలి. అట్లాగే ఇది మనం ఎంటర్ చేయకూడదు అనమాట, ఆటోమేటిక్గా వస్తాయి. ఇవి కొంచెం టైం తీసుకుంటుంది, వస్తాయి. అది మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యూనివర్సిటీ నేమ్, ఇంకా కాలేజీ నేమ్ ఎంటర్ చేయాలి. అట్లాగే గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనమాట ఏంటనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. BA బీటెక్ ఏంటనేది అన్నీ కూడా ఇక్కడ మనకి వస్తాయి అనమాట. సబ్జెక్ట్ బ్రాంచ్ సబ్జెక్ట్ ఏంటనేది, కంప్యూటర్ సైన్స్ లేకపోతే ఏంటనేది అన్నీ కూడా ఇక్కడ ఎంటర్ అయితే చేయాలి. రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫ్రెండ్స్ రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇంకా డిగ్రీకి సంబంధించినటువంటి డేట్ అనమాట, సర్టిఫికేట్ డేట్, ఇంకా CGPA సిస్టమ్, పర్సంటేజ్ సిస్టమ్ ఎంత పర్సెంటేజ్ వచ్చింది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ మీడియం ఆఫ్ ఇదనమాట, ఏ మీడియంలో చదువుకున్నారో ఎంటర్ చేయాలి. యాడ్ అయితే చేసుకోవచ్చు. కూడా మనకి రిజెక్ట్ అవుతుంది అనమాట. సో యాక్సెప్టబుల్ ఫోటో ఏంటంటే ఫోటో అనేది మనం అప్లోడ్ చేసే ఫోటోలో ఆ యొక్క ఫ్రేమ్లో ఫేస్ అనేది ఎక్కువగా అంటే 75% అయితే కవర్ అవ్వాలన్నమాట. సో ఇలా ఉన్న ఇవన్నీ కూడా మనకి రిజెక్ట్ అవుతాయి అనమాట. బ్లర్గా ఉన్న, ఇలాగా ఉన్న, ఫేస్ పూర్తిగా కనపడకపోయినా, ఇయర్స్ అయిపోతున్నా ఇలాగా ఉండాలన్నమాట. ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం వైట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. సో ఇది జాగ్రత్తగా చెక్ చేసుకొని మీరు ఈ యొక్క ఫోటో అయితే అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ నెక్స్ట్ మీకు కామన్ అప్లికేషన్ ఫామ్ CAF హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ సబ్మిటెడ్ మీకు మెయిల్ అయితే వస్తుంది అనమాట. ప్లస్ మీరు నెక్స్ట్ లాగిన్ అయిపోతే ఇలాగైతే వస్తుంది. నేను యాక్టివ్గా ఉన్నటువంటి అన్ని కూడా అప్లై చేసుకోవడానికి బటన్స్ వస్తాయి అనమాట. మన NDA వచ్చింది, అలాగే CDS కూడా వచ్చింది 2026కి సంబంధించి. ఇక్కడ ఏంటంటే అప్డేట్ మై డేటాకి సంబంధించి మీరు ఏంటంటే ఆధార్ కార్డ్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే అప్డేట్ ఈమెయిల్ ID కూడా మీరు దాన్ని అప్డేట్ చేసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది అనమాట. అలాగే ఏదైనా మీరు మొబైల్ నెంబర్ కానీ తప్పు ఏదైనా ఉన్నా కూడా దాన్ని ఏదైనా మోడిఫై చేసుకోవాలని అప్డేట్ చేసుకోవచ్చు. ఇంకా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే అప్డేట్ కామన్ అప్లికేషన్ CIF కూడా కంప్లీట్గా మీరు ఎప్పుడైనా కూడా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. అయితే మన URN ఏదైతే ఉందో మనకి ఒకసారి మాత్రమే మనకి అవకాశం ఇస్తారనమాట. ఈ URNలో మీరు గతంలో చేసుకోకపోతే అప్డేట్ ఒకసారి అయితే మీకు మీకు అవకాశం అయితే ఉంటుంది. దీన్ని చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా చేస్తే ఇక్కడ ఎగ్జిస్టెడ్ ఈమెయిల్ ID వస్తుంది. న్యూ ఈమెయిల్ ID ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేసి, OTP ఎంటర్ చేసి మీ ఈమెయిల్ ID మార్చుకోవచ్చు. సో అలాగే మీకు మొబైల్ నెంబర్ మార్చుకోవాలన్నా కూడా అవకాశం అయితే ఇస్తారనమాట. సో ఇక కరెంట్ మొబైల్ నెంబర్ వస్తుంది. ఇక్కడ కొత్త మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేసి మీకు మొబైల్ నెంబర్ కూడా మార్చుకోవచ్చు. సో అలాగే మీకు పాస్వర్డ్ కూడా మార్చుకోవచ్చు అనమాట. మీ ఇక్కడైతే కరెంట్ పాస్వర్డ్ ఏదైతే ఉందో లాగిన్ అయ్యారు కదా, అది ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేసి కొత్త పాస్వర్డ్ని మీరు ఇది సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మన మినిమం వచ్చేసరికి 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఒక ఆల్ఫాబేట్స్లో ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు, ఒక నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఈ విధంగా అనమాట. ఆ విధంగా మీరు పాస్వర్డ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దాంతోపాటు అప్డేట్ కామన్ అప్లికేషన్ ప్రొఫైల్ అంటే CAP కూడా మీరు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇదైతే మనకి ఒక నోట్ అయితే వచ్చిందనమాట. CIF మనం క్లిక్ చేయడంతో మనం ఇప్పుడు ఏదైనా కనుక మోడిఫై చేస్తే, గతంలో మనం ఏదైనా అప్లికేషన్స్ ఆల్రెడీ సబ్మిట్ కనుక చేసి ఉంటే వాటి మీద ఈ యొక్క మోడిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో రిఫ్లెక్ట్ అయితే అవ్వవు అనమాట. ఇప్పుడు మనం అంటే అప్కమింగ్ ఎగ్జామినేషన్స్కి ఏవైతే మనం అప్లై చేసే ముందు ఇది కనుక మార్చుకుంటే వాటికి మాత్రమే ఇవి రిఫ్లెక్ట్ అవుతాయి. గతంలో పెట్టిన అప్లికేషన్స్ ఫామ్కి అయితే ఇది మనకి రిఫ్లెక్ట్ అయితే అవి యాజిటీస్గా అలాగే ఉంటాయి. సో మీరు ఇప్పుడు అప్లై చేయాలి కాబట్టి, ఇంకా మనం చేయలేదు కాబట్టి ఇది మార్చుకున్న తర్వాత ఇవి కనుక మీరు చేసుకుంటే ఆ యొక్క మోడిఫికేషన్స్ అనేవి మీకు అక్కడ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్కి అవి అయితే మనకి రిఫ్లెక్ట్ అయితే అవుతాయి అనమాట. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి. ఫ్రెండ్స్ అలా అన్నప్పుడు మనకి అన్ని ట్యాబ్స్ వస్తాయి అనమాట. కామన్ అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి అన్ని ట్యాబ్స్ వస్తాయి అనమాట. ప్రతి ట్యాబ్లో కూడా మీరు క్లిక్
క్లిక్ చేసి ఆ యొక్క వాటిని మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఫోటోగ్రాఫ్ కానీ ఇంకేదైనా డాక్యుమెంట్స్ అప్లోడ్స్కి ఏదైనా తేడా ఉంటే చెక్ చేసుకొని ప్రాపర్గా చెక్ చేసుకొని అన్నీ కూడా మిస్టేక్స్ లేకుండా జాగ్రత్తగా చెక్ చేసుకొని అప్లోడ్ చేసుకున్న తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవాలి. ప్లస్ మీరు లాగిన్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు అప్లై ఫర్ ఎగ్జామినేషన్స్ అని ఉంటుంది అనమాట. దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇలాగైతే వస్తుంది అనమాట. ఏంటంటే CDS కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026కి సంబంధించి అప్లై అయిన బటన్ దీన్ని క్లిక్ అయితే చేసి మనం అప్లై అయితే చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఏంటంటే CIF అయితే చేసుకోవాలి. ఇది కామన్ ఫర్ ఆల్ అప్లికేషన్స్ అనమాట. UPSC కానీ NDA అన్నిటికీ ఒకటి కామన్. ఇప్పటి నుంచి ఏంటంటే మన CDS అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇక్కడ నుంచి. సో దీనికి అప్లై చేయాలంటే దీన్ని అప్లై మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇక్కడ ఏంటంటే ఒక నోట్ అనేది మనకి వచ్చిందనమాట. ఏంటంటే యు ఆర్ అబౌట్ అప్లై ఫర్ సెలెక్టెడ్ ఎగ్జామినేషన్ అపాన్ ప్రాసెసింగ్ యూ విల్ బి రిక్వైర్డ్ టు కంప్లీట్ ద ఫాలోయింగ్ స్టెప్స్. ఇక్కడ ఏంటంటే 4 స్టెప్స్ కంప్లీట్ చేయాలట. ఒకటి ఏంటంటే CIF అని ఉంటుంది అనమాట. అంటే కామన్ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో అదైతే మొదట చూసుకొని మనం ఎడిట్ చేసుకోవాలన్నమాట. తర్వాత దాన్ని లాక్ చేసుకున్న తర్వాత మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు కాబట్టి మొదట చెక్ చేసుకోమని చెప్తున్నారనమాట. తర్వాత ఏదంటే అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే ఫీజు ఉన్న వాళ్ళకి ఎవరికైతే ఉంటుందో వాళ్ళైతే ఫీజు అయితే పే అయితే చేసుకోవాలన్నమాట. అంటే మన ఫీమేల్ క్యాండిడేట్స్ SC ST వాళ్ళకి ఫీజు లేదనమాట. మిగతా వాళ్ళకి ఒక 200 రూపీస్ అయితే పే చేసుకోవాలి. టిక్ ఆన్ చేయాలి. ప్రొసీడ్ అన్న చేస్తే ఇలా వచ్చింది మన కామన్ అప్లికేషన్ ఫామ్ CIF ఫర్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 1 ఆఫ్ 2026 అనమాట. ఇక్కడ చూసుకుంటే క్యాండిడేట్ మస్ట్ వ్యూ ఆల్ సబ్ ఫార్మ్స్ అండ్ డాక్యుమెంట్స్ అండ్ లాక్ ద CIF ప్రొఫైల్ అండ్ ప్రొసీడ్ అనమాట. పైన ఏంటంటే మనకి ఒక సెక్షన్ అనమాట. ఏంటంటే ఇది యూనివర్సల్ రిజిస్ట్రేషన్ సెక్షన్. దీంట్లో ఏముంటుందంటే క్యాండిడేట్ ఐడెంటిటీ, మెట్రికులేషన్ బోర్డ్ డీటెయిల్స్, అలాగే ఆధార్ ఫోటో ID ఉంటుంది అనమాట. ఇది ఏం చేయాలంటే మీరు ఈ ట్యాబ్ ఓపెన్ చేసి అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. ఇది ఆల్రెడీ అన్ని లాక్ అయిపోయాయి, మనం ఏం చేయలేమన్నమాట. సో ఇవన్నీ కూడా ఎడిటబుల్ అంటే కామన్ అప్లికేషన్ ఫామ్ అనేది మనకి ఎడిటబుల్ అనమాట. సో అన్నీ కూడా ఒకసారి వ్యూ చూసుకొని ఎడిట్ చేయాలనుకుంటే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇవన్నీ కనుక మీరు చెక్ చేసుకొని ఎడిట్ ఉంటే చేసుకున్న తర్వాత ఇలాగ టిక్ మార్క్ వస్తుంది అనమాట. వ్యూడ్ అని వస్తుంది. సో అవన్నీ కూడా మీరు వ్యూ చూసుకొని ఎడిట్ చేసుకున్నారని అర్థం అనమాట. ఇక్కడ ఏంటంటే ఈ సంవత్సరం కొత్త ఆప్షన్ పెట్టారు. ఏంటంటే అంతమంది 2 ఉన్నాయి అనమాట, ఫోటో సిగ్నేచర్. ఇక్కడ ఏంటంటే క్యాండిడేట్ లైవ్ ఫోటో అని ఒకటి ఎక్స్ట్రా వచ్చిందనమాట. సో మనం ఏం చేయాలంటే ఈ 2 చెక్ చేసుకున్న తర్వాత ఈ యొక్క లైవ్ ఫోటో కూడా మనం చేసుకోవాలి. అన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. నేనైతే ఇంకా ఇది లైవ్ ఫోటో ఇవ్వలేదు, జస్ట్ వ్యూ అని క్లిక్ చేసి టిక్ మార్క్ వచ్చిందనమాట. సో ఇక్కడ ఏంటంటే వ్యూవర్ కామన్ అప్లికేషన్ ఇక CIF ఏదైతే ఉందో దీన్ని వ్యూ చూసుకోవడానికి ఇదనమాట బటన్, లెఫ్ట్ సైడ్ బటన్. ఇంకోటి ఏంటంటే లాక్ చేసుకోవడానికి టేప్ రైట్ సైడ్ బటన్ అనమాట. సో అన్ని ప్రాపర్గా ఉంటే కనుక లాక్ చేసుకుంటే అది అయితే లాక్ అయిపోతే తర్వాత అయితే మనకి ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ప్లస్ నాకు ఇలా వచ్చింది అనమాట, మిస్సింగ్ లైవ్ ఫోటో అని వచ్చింది. అంటే ఇంకా అది ఏంటంటే మన లాస్ట్ టైం ఇవ్వలేదన్నమాట, లైవ్ ఫోటో లేదు అసలు ఆప్షన్. ఈ సంవత్సరం కొత్తగా పెట్టారు కాబట్టి మన లైవ్ ఫోటో ఇస్తే కానీ ఇది లాక్ అవ్వదు అనమాట. సో ఇది ఆటోమేటిక్గా ఆ యొక్క ట్యాబ్కి వచ్చేసింది అనమాట. ఇక్కడ ఆల్రెడీ నేను ఏంటంటే ఫోటో అప్లోడ్ చేశాను, సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేశాను. వ్యూ చూసుకోవాలంటే చూసుకోవచ్చు అనమాట. సో కొంచెం కిందకి వచ్చేస్తే ఏంటంటే ఇక్కడ మనం ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఫోటో అప్లోడ్ చేసుకోవాలంటే చేసుకోవాలి, మార్చుకోవచ్చు అనమాట. పై ఉన్న ఫోటోని మార్చుకోవచ్చు. అప్డేట్ చేసుకోవడానికి 20 to 200 KB మధ్య JPG ఫార్మేట్లో అలో చేస్తారు. ఫోటో అనేది మనకి ఫేస్ అనేది 75% కవర్ అయ్యేలాగా ఫోటోలో మ్యాక్సిమం మనకి ఏంటంటే ఫేసే ఉండాలన్నమాట, ఇంకా వే ఉండకూడదు. అప్పుడు మాత్రమే అలో చేస్తుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి లైవ్ ఫోటో క్యాప్చర్ అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఏంటంటే ట్యాబ్లో కానీ మొబైల్లో కానీ చేసుకోవచ్చు అనమాట. మొబైల్లో చేస్తే కనుక మీకు ఒక మొబైల్ బటన్ ఉంటుంది, స్కాన్ QR అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే అది ఏంటంటే క్యాప్చర్కి వెళ్ళిపోతుంది అనమాట. ఆటోమేటిక్ ఫోటో క్యాప్చర్ అయితే చేసుకుంటుంది. అంటే ఇక్కడ క్యాప్చర్ ఫ్రమ్ మొబైల్ అని ఒక బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేయాలని చెప్తున్నారనమాట. అది చేసిన తర్వాత స్కాన్ ద QR కోడ్, QR కోడ్ దాని మీద కనుక మీరు ఆ యొక్క QR కోడ్ కనుక మీరు స్కాన్ చేసుకుంటే అది ఏంటంటే వేరే లింక్కి వెళ్తుంది అనమాట, రీడైరెక్ట్ అవుతుంది అనమాట ఇంకా వేరే లింక్కి. ఎందుకంటే మీ యొక్క లైవ్ ఫోటో తీసుకోవడానికి అది మనకి అప్లోడ్ చేసుకునే దానికనమాట. సో మీరు క్యాప్చర్ చేసిన తర్వాత వ్యూ చూసుకోవాలంటే ఇదనమాట. సో ఇక్కడ వ్యూ గైడ్లైన్స్ ఫర్ అప్లోడింగ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అని చెప్పేసి ఒక ఇది ఇలాగా మనకి ఫేస్ అనేది 75% కవర్ అవ్వాలి. అంటే మన ఫోటోలో బ్యాక్ సైడ్ ఏం లేకుండా ఆబ్జెక్ట్స్ అవి ఫేస్ కూడా ఎక్కువ కవర్ అవ్వాలన్నమాట. ఎందుకంటే ఫోటోలో దాదాపుగా 75% ఫేసే కనపడాలి, వేరే ఆబ్జెక్ట్స్ ఏం లేకపోతే మీకు ఫోటో తీసుకుంటున్నాను, లేకపోతే మీకు ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. ఇలాగా అయితే ఉండకూడదు అనమాట. సో పైన గ్రీన్ కలర్ టిక్ వచ్చినటువంటిగా అది మాత్రం మనకి ఆ యొక్క స్పెసిఫిక్ అనమాట, అలా అయితే ఉండాలి, ఇలా ఉండకూడదు అనమాట. సో ఆ విధంగా అయితే ఇదైతే ఇలా ఉన్న రిజెక్టెడ్, ఇలా ఉన్న రిజెక్టెడ్, సో ఇదైతే యాక్సెప్టెడ్ అనమాట, ఇలా అయితే ఉండాలి. సో ఆ రకంగా అయితే మీరు ఫోటో క్యాప్చర్ చేసుకోవాలి, ఫోటో అప్లోడ్ కూడా చేయాలన్నమాట. ఇక్కడ చేస్తే ఇదైతే అయిపోతుంది. సిగ్నేచర్ మనం ఆల్రెడీ అప్లోడ్ చేసాము కానీ ఇక్కడ మళ్ళీ అడుగుతున్నది. సో ఇక్కడ మనం ఆ యొక్క సిగ్నేచర్ అప్లోడ్ చేసి ఇక్కడ అప్డేట్ సిగ్నేచర్ అనుకోవచ్చు. అలాగే ఫోటో కూడా లైవ్ ఫోటో, అలాగే ఫోటో మామూలు ఫోటో కూడా ఇక్కడ అప్లోడ్ చేసి ఇక్కడికైతే వస్తుంది అనమాట. అప్డేట్ అనాలి, కింద కూడా అప్డేట్ అనాలి. సో అప్పుడు ఏంటంటే మీకు అక్కడ అదైతే లాక్ అయిపోతుంది. నేను లాక్ చేసుకుంటే CIF అని లాక్ అయిపోయిన తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఇంకా ఉండదు అనమాట. మీరు ఇక్కడ 3 ఉన్నాయి కదా పైన, మనకి ఇవి కూడా ఒకసారి మన వ్యూ అయితే చూసుకోవాలి. అంటే వ్యూ కూడా రావాలన్నమాట ఇక్కడ, అప్పుడు మాత్రమే మనకి ఇక్కడ లాక్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది.
ఫ్రెండ్స్ లాక్ చేయాలంటే మనకి ఇలా అడుగుతుంది అనమాట. సిఐఎఫ్ అనే తర్వాత మన ఎడిట్ ఆప్షన్ ఉండదు. సో జాగ్రత్తగా చెక్ చేసుకుని ఎస్ అయితే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా అయితే వస్తుంది అనమాట. అప్లికెంట్ మ్యాండేటరీ డీటెయిల్స్ లాకర్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లెవెల్ అనమాట. మన మీరు కనుక డిగ్రీ ఏదైతే మనకి ఫిజిక్స్ మ్యాథ్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో చదువుకొని డిగ్రీ చేస్తుంటే కనుక ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా కూడా పై ఆప్షన్ కాకుండా వేరే సబ్జెక్ట్స్ కనుక మీరు డిగ్రీ చదువుకొని ఉంటే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఉంటే లాస్ట్ ఆప్షన్ అయితే తీసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకి డిగ్రీ సర్టిఫికేట్ నెంబర్ లేదంటే ఎన్రోల్మెంట్ నెంబర్ లేదంటే రోల్ నెంబర్ ఏదైనా ఎంటర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు పాస్ అయ్యారు అనేది ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా ఇష్యూయింగ్ అథారిటీ ఆఫ్ ద డిగ్రీ సర్టిఫికేట్ ఎవరైతే మనకి ఇష్యూ చేశారని కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎవరైతే మనకి సర్టిఫికేట్లు అయితే ఉంటుంది అనమాట. దాని ప్రకారం మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా ఫుల్ అడ్రస్ ఆఫ్ ఇష్యూయింగ్ అథారిటీ ఆఫ్ ఇది ఒక కంట్రోల్ ఆఫ్ ఎగ్జామినేషన్ స్టాంప్ ఉంటుంది అనమాట. ఎవరైతే సైన్ చేశారో సర్టిఫికేట్ మీద ఆ యొక్క దాని మీద కింద వాళ్ళకి అడ్రస్ అయితే రాసుకోవాలన్నమాట సర్టిఫికేట్ ప్రకారం. ఇంకా డిగ్రీ సర్టిఫికేట్ ఇక్కడ 50 to 300 KB వరకు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ బ్యాచిలర్స్_సర్టిఫికేట్ సర్టిఫికేట్ అనే ఫైల్ నేమ్తో మనం ఇది ఒక PDF అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫైల్ నేమ్ అనేది బ్యాచిలర్_సర్టిఫికేట్ సర్టిఫికేట్ స్మాల్ లెటర్స్లో అయితే ఉండాలి. అప్లోడ్ చేసిన తర్వాత కిందకైతే రావాలన్నమాట. డూ హ్యావ్ వ్యాలిడ్ కరెంట్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఇష్యూడ్ బై DGCA నుంచి మీకు కనుక పైలట్ లైసెన్స్ ఉంటే ఇక్కడ ఎస్ పెట్టుకోవాలన్నమాట. ఎస్ పెడితే దాని డీటెయిల్స్ కావాల్సి వస్తాయి. లేకపోతే ఇంకా NCC సర్టిఫికేట్ ఎవరికైనా ఉంటే కనుక ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ తీసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన వాళ్ళు లేకపోతే నన్ను అయితే పెట్టుకోవచ్చు అనమాట. వెదర్ స్టూడెంట్ సైనిక్ స్కూల్ మీరు కనుక ఈ యొక్క సైనిక్ స్కూల్ మిలిటరీ స్కూల్ నుంచి వచ్చి ఉంటే ఎస్ పెట్టుకోవాలి. ఇంకా కూడాను వెదర్ సర్వింగ్ ఇన్ ఆర్మడ్ ఫోర్సెస్ అనమాట. మీ పేరెంట్స్ కానీ ఎవరైనా ఆర్మడ్ ఫోర్సెస్లో కనుక వర్క్ చేస్తూ ఉంటే కనుక ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట పెట్టుకోవాలి. ఇది కూడా నో అయితే పెట్టుకోవచ్చు. నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ అయితే ఇచ్చుకోవాలన్నమాట. IMEనా INEనా AFEనా ఈ మూడు కూడా పై మూడు మాత్రం మేల్ అన్మ్యారీడ్ అనమాట. లాస్ట్ వచ్చేసరికి ఓన్లీ మనకి ఉమెన్ క్యాండిడేట్స్కి అన్మ్యారీడ్ వాళ్ళకి. సపోజ్ మీరు దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే దీనికి ఒకటి పెట్టుకోవచ్చు, రెండు పెట్టుకోవచ్చు, అలాగనమాట ఎలా అయినా పెట్టుకోవచ్చు. మీకు అవసరం లేని దానికి 0 పెట్టుకోవాలి. మీకు అవసరమైన దానికి 1 2 3 ఇలాగ 1 ఇక్కడ 1 అలాగే 2 3 4 అలాగ ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది మాత్రం ఓన్లీ ఫర్ ఉమెన్ ఆ విధంగా ఇచ్చుకోవాలి. కిందకైతే రావాలి. ప్లస్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్ అనమాట. ఇంకోసారి మనం చూసుకోవచ్చు, అన్ని వరుసగా ఉంటాయి. తర్వాత మనకి అక్కడ నోటిఫికేషన్లో కూడా ఉంటాయి, చూసుకోవచ్చు అనమాట. అనంతపూర్ ఉంది, అలాగే ఇక్కడ కిందకి వచ్చేస్తే మనకి వరుసగా చూసుకుంటూ రావచ్చు. హైదరాబాద్ ఉంది, అలాగే ఇక్కడ మనకి తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అవి కూడా ఉన్నాయన్నమాట. మీరు చూసుకోవచ్చు. దాని ప్రకారం మీకు కావాల్సింది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా కిందకైతే రావాలి. నెక్స్ట్కి అయితే వెళ్ళాలి. ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ అయితే ఇదైతే ఫైనల్ సబ్మిట్ అన్న తర్వాత అయితే మనకి ఎడిట్ ఆప్షన్ ఉండదు అనమాట. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని మనం ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఫీజు వచ్చేసరికి SC ST అలాగే వీళ్ళందరూ కూడా ఫీజు అయితే లేదనమాట. అలాగే ఉమెన్ క్యాండిడేట్స్ కూడా ఫీజు లేదనమాట. ఇంకా మేల్ క్యాండిడేట్స్ UR OBC EWS ఒక 200 రూపీస్ అయితే వస్తుంది, వాళ్ళు పే చేసుకోవాలి. లేని వాళ్ళకి డైరెక్ట్గా ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ మనకి మై అప్లికేషన్స్ అని ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు పెట్టిన అప్లికేషన్స్ అన్ని ఇక్కడ వస్తాయి అనమాట, చూసుకోవచ్చు మీరు. ఇంకా అప్డేట్ కాలేదు, తర్వాత అయితే అప్డేట్ అయితే అవుతుంది.